హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనకి మామూలుగా ధనయోగం చాలా మందికి ధనం వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. రకరకాలుగా అనారోగ్య రీత్యా ఖర్చు అవ్వచ్చు, అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ధనం స్థిరంగా ఉండాలి అన్నా, లేదా ధన ప్రాప్తి ఎక్కువగా ఉండాలి అన్నా ఏమైనా మంత్రం కానీ పూజలు కానీ ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఓకే. అంటే మనకు కొంతమంది ధనం ఏమో వద్దన్నా వస్తుంది, కొంతమందికి ఎంత ప్రయత్నం చేసినా రాదు. రాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు జాతకరీత్యా వాళ్ళకి మంచిగా ఉండొచ్చు. వాళ్ళు చేసే జాబ్ లో వాళ్ళు చేసిన బిజినెస్ లో నీతిగా న్యాయబద్ధంగా చేసిన అనుకోండి, ఆటోమేటిక్గా భగవంతుడు నువ్వు ఇంకా డబ్బులు ఇస్తుంటాడు. నువ్వు మోసాలు చేస్తూ, నువ్వు పోయిన జన్మలో మోసాలు చేసినా ఈ జన్మలో కొంచెం ఏమైనా మోసాలు చేస్తూ ఉంటే నీకు డబ్బు తక్కువగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే లక్ష్మీదేవి ఎక్కడ తిష్ట చేసుకొని ఉంటుందంటే, ఇంట్లో భర్త భార్య ఎవరైతే కొట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట చేసుకొని ఉంటుంది. ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా అంటే బూజులు లేకుండా నీటుగా ఉంటుందో వాళ్ళ ఇంట్లో అమ్మవారు లక్ష్మీ కటాక్షం చాలా బాగా ఉంటుంది. అంటే ఏ పనైనా కూడా నీతిగా న్యాయబద్ధంగా చేస్తున్న వాళ్ళు, బిజినెస్ లో ఉన్న వాళ్ళకు వాళ్ళ ఇంట్లో కొంచెం మార్బడీస్ చూడండి ఎలా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నీట్ గా ఉంటారు, వాళ్ళ షాప్ చాలా నీట్ గా ఉంటుంది. వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో నడుస్తారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఎప్పుడు షాప్ లో ఎవరో ఒకరు వస్తుంటారు. అంటే వాళ్ళకు వాస్తు ఇవన్నీ తెలియదా, అన్ని తెలిసినా కూడా వాళ్ళు క్రమబద్ధంగా నడుస్తారు. వాళ్ళ షాపులు ఎప్పుడు మనకి ఎన్ని సూపర్ మార్కెట్లు పడ్డా కూడా వాళ్ళ షాప్ నడుస్తూనే ఉంటుంది. ఒక లాస్ అనేది ఉండదు. అంటే మనం న్యాయబద్ధంగా నీతిగా మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. నువ్వు ఉన్న రేట్ కంటే డబల్ రేట్ పే చేసి పెట్టుకుంటే ఆ విధంగా కూడా లక్ష్మీదేవి రాదు అంట. అంటే అది ఒకటి. పొద్దున్నే లేవగానే మన తల్లిదండ్రులు ఎవరిని భావిస్తాము. మీరు చూడండి, మార్బడేసింది చూడండి అమ్మ, వాళ్ళ షాప్లోకి ఎంట్రీ అవుతుండగానే తల్లిదండ్రుల కాలు మొక్కి వెళ్తారు. ఆ విధంగా వెళ్తే లక్ష్మీదేవి మన ఇంటికి, మనకు ఫస్ట్ మనకు గురువులైనా సరే దేవుళ్ళైనా సరే తల్లిదండ్రులు. మీరు ఏ పని చేస్తున్నా కూడా, మీరు బిజినెస్ లో చేస్తున్నా, జాబ్కి వెళ్తున్నా, మీ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి వెళ్ళండి, మీకు అంతా శుభమే జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతి శుక్రవారం మీరు ఏం చేస్తారంటే ఉప్పు దీపం పెడుతూ ఉండాలి ఇంట్లో అమ్మవారికి. ఉప్పు దీపం అది కూడా ఎప్పుడు సాయంత్రం పూట ప్రదోష కాలంలో పెడుతూ ఉండాలి, సంధ్యా సమయంలో. అలా పెడుతూ శ్రీ సూక్తం దొరుకుతుందమ్మా, శ్రీ సూక్తం చదువుతూ ఉండాలి ఈ సాయంత్రం పూటనే. ఎవ్రీ ఫ్రైడే. ఎన్ని ఫ్రైడేస్ అండి? మీ ఇష్టం, మీకు ఎంత డబ్బు కావాలి. ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు కావాలి, ఒకసారి పెడితే డబ్బు వస్తుందా? రాదు. ఓకే. అంటే 1,00,000 సార్లు పెట్టాలా అనేది కూడా మళ్ళీ కామెంట్స్. 41 days, ఒక 3 months. ఇప్పుడు 41 times పెట్టండి. మీకు వీలుంటే మీరు ప్రతి శుక్రవారం ట్రై చేయండి, మీకు అలవాటుగా మార్చుకోండి. మనం పొద్దున్న దీపారాధన ఎలా చేస్తాము, మనం ప్రత్యేకంగా ఆ శుక్రవారం అని ఎందుకనో నేను ప్రతి రోజు పెట్టుకుంటే ఇంకా మంచిది, మాకు రెగ్యులర్ గా రావాలని. అవి ఉప్పు దీపం పెట్టుకోవాలి, ఉప్పు దీపం సంధ్యా సమయంలో. అదొకటేను. శ్రీ సూక్తం పఠించాలి. అలా తల్లిదండ్రులకు ఎక్కువ నమస్కారం చేస్తూ ఉండాలి, పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండాలి, మన ముసలి వాళ్ళకి సేవ చేస్తూ ఉండాలి. ఆ విధంగా ఇల్లు నీట్ గా ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి.